అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా, సిగ్గు శరం వదిలేసి. బరి తెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడవాళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా? దేశంలో దొంగలు పడ్డారు ఎన్నకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే, వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా, ఇద్దరు నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా? అంటే గ్లాసు వాళ్ళకి దొంగోట్లు వేయటం రాదా? మరి ఏంటో మనకు తెలీదు. ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే, ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క, ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క. టర్న్అవుట్ మొత్తం పోల్ టర్న్అవుట్ ఇదంతా, మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని గంటలకు ఎవడెవడ వేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. – 2024 మాయేపుణ్ణి మీయే పని చేయలా, అట్టాగే పనిచేస్తారు. అది టర్న్అవుట్. ఇది ఇట్లా ఉంటే